3 సంవత్సరాలు కూడా రాత్రి పగళ్ళు కంప్లీట్ గా నాకు కన్నీళ్లు మాత్రమే అన్నాడు పౌలు గారు. ఎంతగా సేవకుడిగా తగ్గించుకొని సేవ చేశాడో ఆ విషయం కూడా. ఎందుకంటే ఎఫెసీలో ఒక విప్లవం. ఎఫెసీలో సేవ అనేది సామాన్యమైన విషయం కాదది. ఎందుకో మీకు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ పౌలు గారు ఎందుకు అంత కన్నీళ్లు పెట్టుకోవాలి, ఎందుకు అంత దుఃఖించాల్సిన పరిస్థితి ఏమొచ్చేసింది, అయినా పౌలు గారు ఎంతగా తగ్గించుకొని ఎంత జాగ్రత్తగా అక్కడ సేవ చేశాడో మీకు తెలియాలి అని అంటే, పౌలు గారి సేవలో ఉన్న ఆ లక్షణాలు ఈరోజు ప్రతి సేవకుడు కూడా కలిగి ఉండాలి అని అనిపించింది. అలా మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే సేవ కూడా అది ఫలిస్తుంది. ఎఫెసీలో ఉన్నప్పుడు ఏ విషయాలలో ఆయన జాగ్రత్తగా ఉండి సేవ చేశాడో మనకు తెలిస్తే మనం కూడా సేవకులంగా ఆ విషయాలను మనం కూడా ఎంతవరకు కలిగి ఉన్నామని ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకోవడానికి ఆలోచించుకోవడానికి బాగుంటుంది.